సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. పెడనలో పైడమ్మ జాతర మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. పెడనలో పైడమ్మ జాతర మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులతో మాట్లాడతారని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. ఈ నెల 14 నుంచి 24వ తేదీ వరకు గ్రామ దేవత పైడమ్మ తల్లి జాతరకు సంబంధించి విజయానంద విద్యా సంస్థలు ముద్రించిన గోడ పత్రికలను పట్టణంలోని తోటముల సెంటర్లోని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతర మహోత్సవాలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. తిక్కిశెట్టి వీర వెంకట మోహన్ రావు, వ్యవస్థాపక ధర్మకర్త తోట రామారావు, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, కౌన్సిలర్ మట్టా శివపావని, టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎక్కల శ్యామలయ్య, వాహెబ్ ఖాన్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్దుల్ కయ్యం తదితరులు పాల్గొన్నారు. పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ నెల 14 నుంచి 24వ తారీఖు వరకు కూడా జాతర మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ఈరోజు క్యాలెండర్ను కూడా విడుదల చేయడం జరిగింది. అమ్మవారి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలని చెప్పేసి ఈ పెడన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లే విధంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి మీద కూడా తప్పకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందికరంగా లేకుండా అందరికీ కూడా సౌకర్యాలు ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసేటువంటి బాధ్యత అన్నిటిని కూడా మేము అధికారులతో కూడా మాట్లాడటం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతాం. రైతు సేవా కేంద్రంలో నమోదైన తేమ శాతం ఫైనల్ అని రైతులు ఆందోళన చెందొద్దని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసిన తేమ శాతం ఫైనల్. రైతులు ఆందోళన చెందొద్దు. మధ్య దళారులు నివారించి ధాన్యం రైతులకు ప్రభుత్వ మద్దతు ధరలు అందించేందుకు కృషి చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రైతులకు తెలిపారు. కలెక్టర్ ఘంటసాల మండలం మాజేరు, లంకపల్లి, పూషడం, దేవరకోట తదితర గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడి ధాన్యం సేకరణ, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ధాన్యం విక్రయించిన రైతులతో కూడా మాట్లాడి తేమ శాతం ఎంత, బస్తాకు ఎంత డబ్బు వచ్చింది తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాజేరు, లంకపల్లి గ్రామాల్లో ప్రధాన రహదారి వెంబడి ధాన్యం ఆరబెట్టిన రైతులతో మాట్లాడారు. దేవరకోట గ్రామంలో రైతు సేవా కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి ధాన్యం సేకరణ, విక్రయాలపై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూలీల సమస్యల వల్ల రాబోయే రోజుల్లో డ్రైయర్ల ఏర్పాటు ఎక్కువగా చేయాలని, ధాన్యం ఆరబెట్టే సమస్యకు ఇదే పరిష్కారమని రైతులు కలెక్టర్ కు సూచించగా రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అచ్చంపాలెం గ్రామంలో 4 ఏళ్లుగా ఈ క్రాప్ జరగలేదని సర్పంచ్ గాజుల నాగ శ్రీనివాసరావు కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా తగిన విచారణ జరపాలని, ఆ గ్రామంలో గత 4 ఏళ్లుగా ఈ క్రాప్ డేటాతో నివేదిక సమర్పించాలని కలెక్టర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎన్ పద్మావతి, ఏడీ మోనిధర్, తహసీల్దార్ బి విజయప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ బి కనకదుర్గ, రైతు సేవా కేంద్రం, ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బంది తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. ఆర్యవైశ్య సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని సంఘ రాష్ట్ర కమిటీకి నియమితులైన నాయకులు తెలిపారు. ఆర్యవైశ్య సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని సంఘ రాష్ట్ర కమిటీకి నియమితులైన నాయకులు తెలిపారు. రాష్ట్ర ఆర్యవైశ్య యువజన సంఘ ఉపాధ్యక్షుడిగా ఎంపికైన మాడిశెట్టి శివప్రసాద్, వర్తక వాణిజ్య విభాగం చైర్మన్ గా ఎంపికైన కంతేటి పాండురంగ శ్రీధర్లను ఎస్జీ గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం ఘనంగా సత్కరించింది. వీరిని నియమించిన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శబరి ప్రసాద్ కు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘ నాయకులు సన్నిధి నాగసాయి శ్రీనివాస్, వెచ్చ మల్లికార్జున గుప్తా, మామిడి దుష్యంత్, పద్మనాభుని శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం వారి సహకారంతో ఈరోజు వెచ్చ మల్లికార్జున గుప్తా గారు, మామిడి దుష్యంత్ గారు ఈరోజు చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రంలో ఆర్యవైశ్య యువజన సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా ముందుకెళ్తూ ఈ రాష్ట్ర ఆర్యవైశ్య యువజన సంఘానికి ఉపాధ్యక్షులుగా మాడిశెట్టి శివప్రసాద్ గారిని, అదేవిధంగా వర్తక వాణిజ్య కమిటీ చైర్మన్గా కంతేటి పాండురంగ శ్రీధర్ గారిని శబరి వరప్రసాద్ గారు వారిని నియమించడం జరిగింది. ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి శివప్రసాద్ గారు కానీ కంతేటి శ్రీధర్ గారు కానీ వారు యువజన సంఘంలో వారు చేసినటువంటి కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘానికి, మన కృష్ణా జిల్లాకి ఒక సముచితమైన స్థానం సన్నిధి సాయి మూలాన దక్కిందని నేను అనుకుంటున్నాను. కారణం ఏంటంటే పదవులు ఎంతోమందికి రావచ్చు, కానీ ఆ పదవుల్ని నిలబెట్టుకొని ఒక తాటి మీద నడిపి అందరితో కలుపుకుంటూ పోయేటువంటి మనస్తత్వం అందరికీ రాదు. కానీ ఈ యువజన సంఘంలో సన్నిధి సాయి అనే వ్యక్తి ఒక కీ రోల్ పోషిస్తూ
అందరినీ కలుపుకుంటూ వెళ్తూ ఈ రకంగా ఉన్నందుకు ప్లస్ జిల్లా సంఘానికి అధ్యక్షుడిగా ఉండి బందరు చుట్టుపక్కల ఏరియా వాళ్ళందరినీ కూడా కడుపులో పెట్టుకొని ఎన్నో సంవత్సరాల నుండి ఆలోచిస్తూ ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్క కన్ను వేసి వాళ్ళందరినీ కూడా సముచితమైన స్థానాలు ఏర్పాటు చేస్తూ ఎవరికి ఏ రకం ఆదివాసీ యువజన సంఘం సమాఖ్యలో వారికి ఉన్నత పదవుల్లో అలంకరించారు. వారికి శ్రీధర్ గారికి మరియు ప్రసాద్ గారికి కూడా శ్రీ వాసమ సేవల ఎల్లవెల్ల ఉండాలని చెప్పి, అదేవిధంగా ఈ కార్యక్రమాలను ఎన్నో రకాలుగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఇటువంటి పదాలు రావడం మనకి తెలిసిన విషయమే. అటువంటి మహోన్నత వ్యక్తుల్లో ఈరోజు ఈ సత్కార కార్యక్రమానికి నన్ను కేకేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకున్నా. అదేవిధంగా ఆదివాసీల ఐక్యతతో చాలా చక్కటి కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు మచిలీపట్నం. మరి వారందరికీ కూడా శ్రీ వాసవి సేవ ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. జై వాసవి, జై. సన్ స్టార్ గ్రూప్ మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. సన్ స్టార్ గ్రూప్ మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. రెడ్ క్రాస్ సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారిని సందర్భంగా నిర్వాహకులు ఘనంగా సత్కరించి మొక్కులను అందజేశారు. రెడ్ క్రాస్ కార్యదర్శి బాలాజీ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం రక్త నిల్వలు తక్కువగా ఉన్నాయని, రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తాన్ని దానమిచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సన్ స్టార్ గ్రూప్ డైరెక్టర్లు శ్రీరామ్, అయ్యప్ప, రెడ్ క్రాస్ సభ్యుడు కొత్తగుండు రమేష్, సన్ స్టార్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు సన్ స్టార్ స్కూల్ ప్రాంగణంలో రక్తదాన శిబిరం జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో ప్రత్యేకత ఏమిటంటే, సాధారణంగా స్కూల్స్లో అంటే బ్లడ్ డొనేషన్ చేయాలంటే 18 ఇయర్స్ ఎబోవ్ ఉండాలి. స్కూలు కాలేజెస్లో పిల్లలకి అటువంటి అవకాశం ఉండదు. కానీ వారి పేరెంట్స్కి అటువంటి అవకాశం ఉంటుంది అని ఒక వినూత్నమైన ఆలోచనతో పిలుపు ఇచ్చిన వెంబటనే సన్ స్టార్ స్కూలు పేరెంట్సు, అలాగే స్టార్ కాలేజీ, పవిత్ర కాలేజీ పేరెంట్సు, వీరితో పాటు సిరి పబ్లిషర్స్కి సంబంధించిన స్టాఫు, సన్ స్టార్ స్టాఫు, స్టార్ కాలేజ్ స్టాఫ్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యా సంస్థలకి మెంటార్గా ఉంటాం, మానవతా స్వచ్ఛంద సేవ సంస్థకి ఈసీ మెంబర్గా ఉంటాం. ముఖ్యంగా మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కూడా ఎంసీ మెంబర్గా ఉండి అనేక సేవా కార్యక్రమాలు ఇటు చేస్తూనే విద్యార్థుల యొక్క సర్వతోముఖ అభివృద్ధి కృషి చేస్తూ ఉన్నారు. మేము అడిగిన వెంటనే వారు ఒక నూతనంగా ఒక ఆలోచన చేసి వారు ముందుగా ఏదన్నా మేము రిక్వెస్ట్ చేయాలంటే ముందుగా మేము చేయాలనే ఉద్దేశంతో ఇటు స్టార్ విద్యా సంస్థల యొక్క స్టాఫ్ని, అలాగే తర్వాత శ్రీ పబ్లికేషన్స్ వారి యొక్క స్టాఫ్ని, అట్లాగే వీరందరికంటే ముఖ్యంగా ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను కూడా మోటివేట్ చేసే విధంగా వారు ఒక పాంప్లెట్. శ్రీరామ్ గారు మా రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ మెంబరు. మా మేనేజింగ్ కమిటీ మీటింగ్లో ఇలా రక్తం నిల్వలు తక్కువగా ఉన్నాయని మా చైర్మన్ గారు బాలాజీ గారు చెప్పిన వెంటనే నా స్కూల్లో ఒక ప్రోగ్రాం పెడితే బాగుంటుందని వారు ముందుకు రావడం చాలా మేము సంతోషించాం. ఆ రోజే ఏమైనా ఈ శ్రీరామ్ గారు ఏం చేసినా కూడా చాలా క్వాలిటీగా చేస్తారు. వారికి మంచి ధన్యవాదములు రెడ్ క్రాస్ తరఫున. థ్యాంక్ యూ. కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నాకౌట్ పోటీలు కొనసాగుతున్నాయి. కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోబుల్ కాలేజ్ ఆవరణలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో నాకౌట్ పోటీలు కొనసాగుతున్నాయి. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు 24 జట్ల మధ్య పోటీలు జరిగాయి. ఈ క్రికెట్ టోర్నమెంట్ లో జరుగుతున్న రెండో ఇన్నింగ్స్ లో స్మాష్ టీమ్ వర్సెస్ సూపర్ ఫైటర్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ 10 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేయగా, స్మాష్ టీమ్ 9.1 బంతికి 69 పరుగులు చేసి 1 వికెట్ తో విజయం సాధించారు. ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు సేవ చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. సుఖీభవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెడన పట్టణంలో బాంగ్లా హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని కృష్ణప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఇలాంటి వైద్య శిబిరాలు మరిన్ని నిర్వహించి పేదలకు సేవ చేయాలని అన్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.